ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను ఈ రోజున షోకాజ్ నోటీసులు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో ఆ లీడర్లకు ఈరోజు టెర్మినేట్ చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని నేను ఏపీఎంసీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అయ్యా అధికారులారా, మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఇది నిజం కాదా? 2019 నుంచి ఈ రోజు వరకు మేము 3,000 ఈ సెంటర్లలో మేమే రెంట్ కట్టుకుంటా ఉన్నాము, మేమే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటా ఉన్నాము, ఇది నిజం కాదా? మీరు తెచ్చినటువంటి పాలసీ కూడా మేము అడిగితే మీరు తీసుకొచ్చింది నిజం కాదా? అంతకుముందు మేమే కట్టుకుంటా ఉన్నాం, మేము గుర్తు చేస్తే పాలసీ తీసుకొచ్చారు. సరే, పాలసీ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇది అప్లికబుల్ అవుతా ఉంది? దగ్గర 30% నుంచి 20 నుంచి 30% మాత్రమే ఆ యొక్క రెంట్లు ఎలక్ట్రిసిటీ బిల్లు అందినాయి. ఇది నిజం కాదా? గ్యాస్ మనీ మీరు ఏదైతే వదులుతూ ఉంటారో ఎంతమందికి ఈరోజు తీసుకుంటా ఉన్నారు? కేవలం 20 to 30% మాత్రమే అందరికి అందుతూ ఉంది. చాలా వరకు మనీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఏమైతే 6 సంవత్సరాలు అయిపోయింది, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు అయిపోయిన వాళ్లకు రెగ్యులర్ చేయాలని ఉంది. దానికి సంబంధించినటువంటి యొక్క పత్రాలు జీవో నుంచి రావడం జరిగింది. ఇది నిజం కాదా? దాన్ని మీరు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయాలన్న విషయం నిజం, ఇది నిజం కాదా? మీరు చేయడం లేదు, కావాలని చేయడం లేదు. అలాగే ఎన్హెచ్ఎంలో పనిచేసేటువంటి అన్ని క్యాడర్లకు మీరు 23% జీతాలు